ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు. నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకొని ఎళ్ళిపోతానంటే విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అందరం 3 సెక్టర్లు కూర్చొని మాట్లాడుకొని వాట్ ఈజ్ రైట్ అందరికీ ఎలా బెనిఫిట్ జరగాలి ఇయన్నీ కూర్చొని మాట్లాడుకొని డెఫినెట్‌గా ఆ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం సార్. దాంట్లో అయితే ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాల్టి రేపటికి రేపు అయిపోవాలి, లేతే నెలాఖరికల్లా అయిపోవాలంటే అలా అవ్వదండి. మా సైడ్ నుంచి కూడా కొన్నున్నాయి సార్. ఏంటంటే ఇప్పుడు ఒక రన్ ట్రాక్ రావాలి, ఒక ట్రాన్స్‌పరెన్సీ రావాలి. అలాగే ఒక గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ కావాలి. ఇయన్నీ చాలా ఉన్నాయండి మాట్లాడుకుంటే మా టీమ్‌లు ముగ్గురం కలిసి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మేము డిస్కస్ చేసుకొని మాట్లాడుకోవాల్సినున్నాయి. ఇప్పుడు రాత్రి రాత్రి జరిగిపోవాలి, లేతే నెలాఖరికల్లా జరిగిపోవాలంటే అది కరెక్ట్ కాదు సార్. అలాగే ఈ విధంగా ఇది ఇప్పుడు వచ్చిందే కాదండి. 'హరిహర వీరమల్లు' రిలీజ్ అప్పుడు పాపప్ అయిన అంశం అండి ఇది. ఆ తర్వాత, ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత 'వార్ 2' రిలీజ్ చేశారు, 'కూలీ' రిలీజ్ చేశారు, ఆహ్, 'ఓజీ' చేశారు, 'అఖండ' చేశారు, సంక్రాంతికి 'నవీన్ పోలిశెట్టి' సినిమా చేశారు, 'నారి నారి నడుమురారి' చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు ఇయి మీకేం కనపడలేదా సార్? మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో మీరిప్పుడు ఏదో మళ్ళీ అది నేను అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో, పెద్ద సినిమా లేదనో, ఇప్పుడు మేము పర్సెంటేజ్‌లు ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసేయాలి. ఇది కరెక్ట్ కాదండి. సో, ఆయన చెప్పినట్టు ఎకోసిస్టమ్‌లో ఒకళ్ళు బాగోపోతే ఆబ్వియస్లీ ముగ్గురు బాగోరు. ప్రొడ్యూసర్ గాని, డిస్ట్రిబ్యూటర్ గాని, ఎగ్జిబిటర్ గాని. నిన్న మీటింగ్ పెట్టిన ఎగ్జిబిటర్లు అందరూ ఎగ్జిబిటర్లు బాలేదు అంటున్నారు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏం బాలేదు కదా! ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు బాగా సంపాదిస్తూ ఉండి ఎగ్జిబిటర్‌లకి డబ్బులు ఇవ్వాలంటే అది వేరే విషయం గానీ, గత 2 నెలలుగా చూస్తున్నారు కదా! కంటెంట్ లేక థియేటర్లు శ్రీరాములు లాంటి థియేటర్ మూసుకున్నామని ఆళ్ళే చెప్తున్నారు. మీరు ఎగ్జిబిషన్‌లో ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి కంటెంట్ చేయనివ్వకుండా చేస్తే మమ్మల్ని థియేటర్ ఖాళీగా పెట్టుకోవాల్సింది తప్పితే దాని మూలన ఏమి ఉపయోగం జరగదు కదా మీకు. సో, ఇట్లా యూనిలాటరల్ డెసిషన్ తీసుకొని బెదిరించున్నట్టుగా ఏప్రిల్ 30కి తెలంగాణ, మే 30కి ఆంధ్ర ఇట్లాంటి డెసిషన్స్ చెప్పకండి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళందరివి ఈ రిలీజులుకి రెడీగా ఉండి ప్రొడక్షన్‌లో 50%, 60% అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. పేర్లు చదువుతాయి ఇప్పుడు. పెద్ద సినిమాల నుంచి, మిడ్ రేంజ్ సినిమాల నుంచి, చిన్న సినిమాల దాకా. ఈ అన్నిటికి మేము ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ 70-80% స్పెండ్ చేసేసాము. హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్ ఒకటి అనేసుకుని అన్ని కమిట్మెంట్ ఇచ్చేసాము. ఇప్పుడు సో మాకు ఎక్స్‌పెండిచర్ ఎంత ఉందో దానికి ఇన్‌కమింగ్ అంతే ఉంటుందని ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ మీరు కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లు దాంట్లో నెగోషియేషన్స్ చేసి మాకు అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్‌లో సినిమా అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ది ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, చరణ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ సిచ్యువేషను ఇట్లా లాస్ట్ మినిట్‌లో చెప్పారు. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయిన ఆయన పెద్ది మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్‌లో ప్రొడ్యూసర్ లేరు. కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడమే ఇంక నెక్స్ట్.